తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో గతంలోనే చాలామంది అధికారులని మాజీ ఐపీఎస్ అధికారులని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు సైబర్ క్రైమ్ అట్టానే సోషల్ మీడియా తగిన ముఖ్యమైన స్థాయిలో ఉన్న అధికారులు కావడంతో యావత్ రాష్ట్రంలో ఒక్కసారిగా షాక్కి గురయ్యని చెప్పాలి. దీంట్లో కొంతమంది టీఆర్ఎస్ నాయకుల పేరు ఉండటంతో వాళ్ళని కూడా విచారణకు పిలిచారు. హరీష్ రావు, కేటీఆర్ కూడా ఈ కేసులో పిలిచారు. వాళ్ళు హాజరై మేము అమాయకులు, మాకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు, టీఆర్ఎస్ మీద చేసిన కుట్ర అని అనటంతో ఈ కేసు మీద చాలా వరకు దర్యాప్తు జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు కూడా ఇంకా టీఆర్ఎస్ పైన అయిపోయిందని కామెంట్ చేశారు. ఇటు సీటు కూడా వేగవంతంగా దర్యాప్తు చేస్తూ సంబంధం ప్రతి ఒక్కరిని నోటీసులు ఇచ్చి విచారణ పిలిచింది. తగిన సాక్ష్యాలతో కోర్టుకి సమర్పిస్తామని చెప్పింది. ఇటు కేటీఆర్ కూడా ఈ కేసుతో మాకు ఎలాంటి సంబంధం లేదని, మా క్యారెక్టర్ని, మా పార్టీ ప్రెస్టీజ్ని దెబ్బతీయడానికి ఇలాంటి కేసులు వేసాయని వాదోపవాదాలతో జరుగుతుంది. మరి ఈ కేసు ఎలా ముగుస్తుందో చూడాలి.